రాఖీ పండుగ రానే వచ్చెను, రక్షాబంధన్ విలువను పెంచెను. ఏమని రాయను ఈ రోజుపై కవితను, అందుకే వర్ణిస్తున్న ఈ రోజుకున్న చరితను. బలిచక్రవర్తి భువిని ఆక్రమించెను, ఆగ్రహంతో హరి వైకుంఠం విడిచెను. ఆవేదనతో లక్ష్మి బలినాశ్రయించెను, తన సిగలో దారం చేతిక్కట్టి మదిలో కలతను చెవిన పెట్టెను. సోదరి కోరికపై బలి భువిని విడిచి వెళ్ళెను, శాంతించిన హరితో లక్ష్మీదేవి వైకుంఠము కేగెను. వృత్తాసురునితో ఇంద్రుడి యుద్ధము కేగెను, ఇంద్రుని గెలుపుకై ఇంద్రాణి ఓ రక్షను కట్టెను. తన భార్య కట్టిన రక్షకు ఇంద్రుడు విలువని ఇచ్చెను, ఆజిరంగాన ఆ రాక్షసునిపై ఇంద్రునికి విజయము వరించెను. కృష్ణుని మణికట్టు నుండి రక్తము చిందెను, ద్రౌపది వెనువెంటనే తన చీర కొంగును బంధముగా కట్టెను. సోదరి ప్రేమకు మాధవుడి మది చెలించెను, ఆపదలో తోడుంటానని ఆ నల్లనయ్య అభయమిచ్చెను, అది ఆచరించెను. నా కలాన్ని విడిచిన ఈ చరిత్ర మీ గలాన్ని చేరి, మీ గలాన్ని చేరిన ఈ చరిత్ర ఓ దళాన్ని చేరాలన్నదే నా కోరిక. మా తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ కావ్యమాలికే నా చిరు కానుక.